లిబరల్ పార్టీని గద్దెదించి ఈమారు ఖచ్చితంగా కన్జర్వేటివ్లను అధికారంలోకి తెచ్చుకోవాలని కెనడా ప్రజలు నిజానికి ఎప్పుడూ నిర్ణయించుకున్నారు. 10 ఏళ్ల పాలన, కొన్ని అసమర్థ నిర్ణయాల వల్ల లిబరల్ పార్టీ మీద బలమైన వ్యతిరేకత ఏర్పడి ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడిగా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ కెనడియన్ల మనసు మార్చేశారు. అధికార పక్షం మీద వారిలో ఉన్న అంతటి ఆగ్రహాన్ని వెనక్కు నెట్టేసి మళ్లీ నువ్వే కావాలి అనేట్టుగా వారిని తయారు చేశారు. ఘోరంగా ఓడిపోతుందనుకున్న లిబరల్ పార్టీ గతంలో కంటే ఓ 8 స్థానాలు ఎక్కువే సంపాదించిందంటే అది ట్రంప్ పెట్టిన భిక్షే. కెనడా ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో సరదా వ్యాఖ్యలు, మీమ్స్ చక్కర్లు కొడుతుంది. అందుకే కెనడా ప్రధాని కార్నీ విజయోత్సవంలో మునిగి తేలుతున్నారు. కెనడా కోసం, కెనడియన్ల ఐక్యత కోసం నిలబడతానని ముక్కలు చెక్కలు చేసి మూటకట్టుకు పోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా పోరాడతానని తన ప్రసంగంలో గట్టి హామీలిచ్చాడాయన. ఎన్నికల ప్రచారమంతా అమెరికా అధ్యక్షుడు చుట్టూనే తిరిగినట్టుగా ఈ విజయోత్సవ ప్రసంగంలోనూ అత్యధిక భాగం ట్రంప్ మీద విమర్శలే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడికి మన భూములు కావాలి, మన వనరులు, నీరు, మన దేశమే కావాలి. బలమైన కెనడా నిర్మాణం ద్వారా ఆయన మాటలు ఇక సాగనిచ్చేది లేదు అని కెనడా ప్రధాని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు తమ జోలికి రాకుండా ఉంటే తనకు ఈ విజయం దక్కేది కాదని కెనడా ప్రధానికి తెలుసు. లిబరల్ పార్టీ పట్టుబట్టి గబ్బు పట్టిన జస్టిన్ ట్రూడోను గద్దె దింపి అప్పటికి ఏ పాలనా అనుభవం లేని ఈయనను కుర్చీలో కూర్చోబెట్టినప్పటికే వాతావరణం వేడెక్కిపోయి ఉంది. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడాను మార్చేస్తానని ట్రంప్ చేసిన ట్వీట్లు అలా రూపాంతరం చెందితే కెనడాకు ఆర్థికంగా, భౌగోళికంగా ఎంతో ప్రయోజనమంటూ చేసిన వ్యాఖ్యలు, అనంతర కాలంలో హెచ్చరికలు, బెదిరింపులు కెనడియన్లను భయోత్పాతంలోకి నెట్టేశాయి. సుంకాల యుద్ధంలో తమను ముందు వరుసలో ఉంచి అధిక సుంకాలతో వేధించి దారికి తెచ్చుకోవాలన్న ట్రంప్ ప్రయత్నం కెనడియన్లు తీవ్రంగా గర్హించారు. కెనడాను అమెరికా స్వాహా చేస్తుందన్న భయంలో ఉన్న కెనడియన్లకు ట్రంప్తో సాన్నిహిత్యం ఉన్న కన్జర్వేటివ్లు అధికారంలోకి వస్తే ఇక కెనడా కనుమరుగేనన్న అధికారపక్ష ప్రచారం చక్కగా చెవికెక్కింది. ట్రంప్ మీద యుద్ధాన్ని ప్రకటించిన మెక్కాన్ని హీరోలాగా కనిపించారు. దీంతో జనవరి నాటికే 20 పాయింట్లు వెనుకపడిపోయి ఉన్న లిబరల్ పార్టీ వరుసగా 4వసారి అధికారంలోకి రాగలిగింది. ఈ మారు కుర్చీ ఖాయమనుకున్న కన్జర్వేటివ్ పార్టీ ఆమడ దూరంలో చతికిలపడిపోయింది. ట్రంప్ వాచలత కారణంగా దాని అదృష్ట రేఖ 4 నెలల్లోనే తారుమారైపోయింది. ఈ ఎన్నికల్లో మరో విశేషమైన పరిణామం ఖలిస్తానీ అనుకూల న్యూ డెమోక్రాటిక్ పతనం, దాని నాయకుడు జగమీత్ సింగ్ ఓటమి పాలై బాధ్యతల నుంచి తప్పుకోవడం. భారత్కు ఎంతో ఉపశమనం కలిగించే మార్పు ఇది. సిక్కు ఓటర్లు ఈ మారు లిబరల్ పార్టీ వైపు మళ్లకపోవడంతో ఎన్డీపీ బాగా దెబ్బతినిపోయింది. భారత్ కెనడా సత్సంబంధాలకు విఘాతం కలిగించిన ట్రూడో, జగ్మీత్లో ఇద్దరూ ఇప్పుడు తెరమరుగయ్యారు. బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం ట్రూడో ఆరోపణలు, విమర్శలతో ఇరు దేశాల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. 2 దేశాల మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు కష్టాలు పడ్డారు. భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్టుగా మెక్కాన్ని ఇప్పటికే ప్రకటించి ఉన్న నేపథ్యంలో దీర్ఘకాలంగా దెబ్బతిని ఉన్న సంబంధాలు ఇక మెరుగుపడతాయని ఆశించవచ్చు. కెనడా ప్రధాని విజయం పట్ల ప్రధాని మోదీ హర్షాన్ని వ్యక్తం చేయడంలోనూ ఈ ఆశాభావం కనిపిస్తోంది. గాడి తప్పిన విద్య, వాణిజ్య బంధాలు, ఇమిగ్రేషన్ విధానాలను 2 దేశాలు చక్కదిద్దుకుంటాయని ఆశిద్దాం.